తారీఖు రోజు లెటర్ పంపాను. మీరు రండి, నెక్స్ట్ డే 10th రోజు మీటింగ్ పెడతాము, రండి 11 o'clock అన్నారు. సరే రాలేదు, వీళ్ళు చెప్పిన వీళ్ళు రాలేదు, వాడు రాలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత మనం బ్రేక్ మేనేజ్మెంట్తో మాట్లాడుకుంటాము అంటే ఒక 5 నిమిషాలు బయట ఉండి మళ్ళీ కంటిన్యూటీ మాట్లాడి ఉంటే బాగుండేది అని. అది వాళ్ళు పోవడానికి అవకాశం, లంచ్ బ్రేక్ అనే దాంతో బయటకు మేనేజ్మెంట్ తో మాట్లాడి వస్తాము అంటే మేనేజ్మెంట్ ఇక్కడ ఏం లేదు, వాళ్ళు ఫోన్లలో మాట్లాడాల్సిందే. ఎందుకంటే జిఎం ఈజ్ ద మెయిన్ పర్సన్. అది ఏం చెప్పదలుచుకున్నా జిఎంఏ మీ దగ్గరకు వచ్చాడు. కాబట్టి ఏంటంటే ఇది కొంత వాళ్ళు తప్పించుకోవడానికి కావాల్సిన వెసులుబాటుని వాళ్ళు దొరికించుకున్నారు అనేది మేము భావిస్తుంది. అయినప్పటికీ ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక 2-3 విషయాలు వీళ్ళు ఏం చేయాలనేది కూడా మీరు చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళదివే వాళ్ళు అక్కడ ధర్నా చేస్తూ వర్కర్స్ లీడర్స్ కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళు ఇప్పుడు ధర్నా కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా బయటనే ఉన్నారు. వాళ్ళు లోపల ఆయన అది కూడా వేగ్గా ఉంది. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా మీరు నోటీస్ పంపించాక వస్తాము అంటే మరి ఈ రోజు ఇప్పుడు పంపించి రేపే మీటింగ్ పెట్టండి, రేపే పెట్టండి, జాయింట్ మీటింగ్ అనేది రేపే పెట్టండి, పెట్టే బెటర్ అవుతుంది కదా. అయితే నా సలహా ఏంటంటే మనం నేల మీద సాల్వ్ చేయాలి. మీరు జాబ్లోకి వెళ్ళండి. ఇప్పుడు మరి మీరు రోడ్డు మీద బయట ఉండి బయట ఉంటాం కూడా సార్ రేపు మీటింగ్ తర్వాత ఏం చేయాలని చూద్దాం. 3 o'clock మీరు వచ్చి ఏదైనా మీ సమక్షంలో ఒక డైరెక్షన్ తీసుకుంటే అప్పుడు వీళ్ళు కూడా ఆలోచించుకోవడానికి ఒక నమ్మకం ఉంటుంది. ఒక నిమిషం ఉండండి సార్. మీరేం చెప్పారు, మీ టాప్ మేనేజ్మెంట్ కన్సల్ట్ చేసి ఏదో ఒకటి ఇప్పుడు పెంచాలి అంటే నేను ఒక హాఫ్ అవర్ మేము ఇక్కడే ఉంటామని చెప్పారు. మీరు లంచ్కి వెళ్ళలేదు, మేము లంచ్కి వెళ్ళలేదు. ఇప్పుడు మర్యాద అయితే పోయి మా వాళ్ళు లేరండి, కలవట్లేదు, టైం ఇవ్వండి, ఏదో చెప్పాలి. చెప్పకుండా అప్పుడప్పుడు వెళ్ళిపోయాడు. అందుకని వాడిని నమ్ముకొని వీళ్ళు లోపలికి పోయి ఇక అదనంగా సాధించేది ఏమైనా కోర్టుకు పోవడం, కన్సిలేషన్ పెట్టడం అన్నది అది లాస్ట్ రిసార్ట్. అది ప్రస్తుతానికి దాని వైపు పోకుండా మా రిక్వెస్ట్ అది అండ్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి. సో మీరు ఆ టాప్ మేనేజ్మెంట్ని ఏమైనా కన్సిడరేషన్లోకి తీసుకొని మహిళలు రోడ్డు మీద ఉన్నారు, అన్ని ట్రేడ్ యూనియన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, పెద్ద ఐఆర్ ప్రాబ్లం కూడా ఉంది. కాబట్టి మీరు సెటిల్ చేసుకుంటే మంచిది. లేకపోతే మా డిపార్ట్మెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయితే మీరే ప్రాబ్లమ్స్ కాన్సిక్వెన్సెస్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి అనేది మీరు ఏ రూపంలో చెప్పగలుగుతారో చెప్పి వాళ్ళకి సాయం చేయండి. దానికోసం రేపు ఒక మీటింగ్ వేయండి. ఎట్లాగే ఇప్పుడు రావడం టైం కూడా అయిపోయింది, మీరు అలా పంపించేసి నువ్వు మీటింగ్ మధ్యలో వెళ్ళిపోయావు, ఇది పద్ధతి కాదు అని చెప్పేసి అది కూడా మెన్షన్ చేస్తే రిపోర్ట్ మా రాయండి. కమ్యూనికేషన్ కూడా లేకుండా అబ్రప్ట్ గా నా మీటింగ్ నుంచి వెళ్ళిపోయావు. అది మెన్షన్ చేయండి, మీరు అది మెన్షన్ చేయండి. టుడే యు హావ్ అటెండెడ్ మీటింగ్ whereas you have in between the meeting you went out and after taking the consulting management, after consulting and after taking the decision of the management you will inform the same, whereas without informing and without attending the meeting abruptly you went out from the meeting. Hence you are once again requested to attend the meeting on some date at some ఐరన్ చేసే వాళ్ళు కానీ చాలా వైలేషన్స్ కటింగ్ అంటే ఎవర్ సర్వీస్ అయితే ఒకటి సార్, అంటే మీరు చెప్పిన దాంట్లో చాలా సీరియస్ హోప్ తోటే మీ దగ్గరకు వచ్చారు కదా. కాబట్టి ఆ హోప్ ని మనము నిలబెట్టాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. మీరు లోపలికి వెళ్ళి వర్క్ చేయాలమ్మా అనేది టైం అయితే మరి అనకండి సార్. శాలరీ పెంచాలని మీరు బయటకు వచ్చింది. ఎలాంటి పెంపుదల లేకుండా మీరు జాయిన్ అయితే మీకేం గవర్నమెంట్ ఉండదు కదా. అయితే అంటే మీరు ఇంకెంత స్ట్రీట్ చూద్దాం అన్నా నేను జాయిన్ శనివారం రోజు వచ్చేసి లోపల
వీళ్ళు ఏదో పూర్తి అయిపోయింది మన పని. మీరు వారం రోజులు 9 రోజులు ఏమవుతుంది సమ్మె చేయబట్టి ఈ 9 రోజులు సమ్మె చేసిన తర్వాత ఇప్పుడు పనిలో ఉందంటే అది ఒక రకంగా మన ఉద్యమాన్ని నీరు గార్చేటువంటి పరిస్థితి. ఏ మాత్రం కూడా అట్లా సమ్మెను విరమించేటువంటి ప్రయత్నం చేసి సమ్మెను కొనసాగిస్తాం. ఈ సమ్మె సందర్భంగానే యజమాన్యం చర్చలకు వస్తుంది. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటిదంటే ఆమె ఎవరైతే కంపెనీ యజమాని ఉందో ఆమె కూడా ఒక టైలర్ అట ఒకప్పుడు. ఆ టైలర్ ఉన్న ఆమెనే ఈరోజు దాదాపు 9,600 కోట్ల రూపాయల సంవత్సరానికి లాభాలు వచ్చినాయి. దాంట్లో మీకు 1% ఇచ్చినా మీరు మీ జీతాలు మీ అనుకున్న కనీస వేతనాలు వస్తాయి. కానీ యజమాన్యం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. కాబట్టి తప్పనిసరిగా పోరాటాలు ఉద్యమాలు చేయాలి. ఇది యజమాన్యమే కాదు, ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న కంపెనీలకు మీరు మార్గదర్శకం కావాలి. మీలాగా దోపిడీకి గురయ్యేటువంటి వాళ్ళు, శ్రమ దోపిడీకి గురయ్యేటోళ్ళు, ఇంకా ఈ యొక్క చట్టాలు అమలు కానటువంటి వాళ్ళందరికీ మీరు అక్కడ మార్గదర్శకం ఉండాలి. అందులో ఈ అన్ని కార్మిక సంఘాలందరూ కూడా రాజకీయాలతో సంబంధం లేదు. మా కార్మికులు ఎవరైనా సరే దోపిడీకి అన్యాయాలకు గురి కావద్దని చెప్పి మేము వాళ్ళ కండగా నిలబడతాం. పోరాటాల ఉద్యమాల్లో పాల్గొంటాం. మీకు కూడా కష్టం వచ్చిందని తెలిస్తే తప్పనిసరిగా మీతో పాటు రాత్రిపూట అయినా పొద్దుందాకైనా మీ గేటు దగ్గర ఉండి మీ యజమాన్యం మెడలు వంచి మీ హక్కుల్ని సాధించేంత వరకు, మీకు న్యాయం చేయేంత వరకు కూడా మేమందరం మీకు తోడుగా ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాను. మీరు సాగిస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి ఈరోజు మేము అన్ని రాష్ట్ర కార్మిక సంఘాలన్నీ ఐక్య కార్యాచరణ ఒకటి రూపొందించుకొని తద్వారా జాయింట్ లేబర్ కమిషనర్కు ఒక మెమరాండం రూపంలో అందరం సంతకాలు పెట్టి ఏదైతే ఈ గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ కంపెనీలు జరుగుతున్న అణచివేత కార్యక్రమానికి వ్యతిరేకంగా, అలాగే మీకు రావాల్సిన కనీస వేతనాల విషయంలో కానీ మిగతా మీకు సదుపాయాలు, ఒక మహిళా కార్మికులకు ఎలాంటి సదుపాయాలు కలిగించాలి ఆ పరిశ్రమలో, ఇవన్నిటిపైన కూడా మేము ఒక కంప్లైంట్ రూపంలో లేబర్ డిపార్ట్మెంట్కి ఇచ్చి తద్వారా దాన్ని ఇన్స్పెక్షన్ కూడా చేపించడం జరుగుతుంది. అవసరమైతే కార్మిక శాఖ మంత్రిని మేమందరం కూడా త్వరలోనే కలుస్తాం. ఈలోపు వాడు దిగి రాక వాడు సంప్రదింపులకు వచ్చి ఈరోజు అర్ధాంతంగా వెళ్ళిపోవడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి జవాబుదారీతనం లేకపోవడం, వానికి ఉన్న బాధ్యతను విస్మరించి అక్కడ యాజమాన్య ప్రతినిధిగా వచ్చి మీ అందరినీ మేము కూర్చున్నప్పుడు మేము వర్కర్లమే మాట్లాడతాం, మీ వీళ్ళతో మాట్లాడడం, మీకు దండం పెడతాను వాడు చేతులు ఎత్తి ఒకడు ముఖ్యంగా ఉన్నాడు. అయితే వానికి అర్థం కాలే, అసలు మేము బయట అయితే అని పని చెప్తుంటాం. ఇప్పుడు అది లోపల కాబట్టి, గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి మనం ఏమనక మీ మంచి గురించి, మీ యొక్క మంచి జరగాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కామ్గా ఉండి బయటకు వచ్చి ఏమన్నా కన్వీనెన్స్ చేయగలుగుతాడా అనేది చూసాం. వాడు కూడా ఏం చేయలేకపోయిండు, వాడు దొంగలాగా పారిపోయిండు. కాబట్టి డెఫినెట్గా వానికి తగు విధంగా మనం గుణపాఠం నేర్పిస్తాం. మా యొక్క చట్ట పరిధిలోనే వానికి గుణపాఠం నేర్పిస్తాం, వానికి శిక్ష పడేలాగా కూడా చేస్తాం. మీరు ఇదే ఐక్యంగా మీరు ఉండి మిగతా మహిళా కార్మికుల అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి మీరు కూడా వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్ళలో కన్నా పోయి వాళ్ళు ఇక్కడ కలిస్తే అక్కడ కలిసి చెప్పి ఈరోజు మన జరిగిందని మీరు ఏదో లోపల పోయి పని చేసుకుంటే కాదు, రేపు అందరికీ ఇది అన్యాయం జరుగుతుంది. ఇక్కడ కనీస వేతనాలు అప్పటి వేతనాలు ఇప్పుడు ఇవ్వడం వల్ల ఈరోజు ధరల సూచిక పట్టిక కనుక చూసినట్టయితే అప్పటి ధరలు ఇప్పుడు ఎట్లున్నాయి, 10 ఏళ్ళ కింద ఉన్నాయి ఎట్లున్నాయి, అదే జీతాలు ఇప్పటికి ఇచ్చుకుంటూ పోతే దానివల్ల మన జీవితం ఎట్లా, మన ఫేర్ వేజెస్, మామూలు లివింగ్ వేజెస్ అంటారు, ఫేర్ వేజెస్ అంటారు, డీసెంట్ వేజెస్ అంటారు, ఇవి ఏవి కూడా ఇవ్వకుండా లాభాలు మాత్రం కోట్లల్లో గడించి 1000 కోట్ల గడించి 100 కోట్లలో సంపాదించుకుంటా మనల్ని ఒక వెట్టి చాకిరీ రూపంలో వాళ్ళు వెట్టి చాకిరీ చేపిస్తూ